అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 668వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా మనము ధార్మికము ఆధ్యాత్మికము అన్న అంశాన్ని మనం చర్చిద్దామండి. భగవద్గీతలో 5వ అధ్యాయంలోని 18వ శ్లోకం అండి. 5వ అధ్యాయంలోని 18వ శ్లోకము. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవశ్వపాకే చ పండిత సమదర్శిన అన్నాడు. అర్థమైందండి. పండితుడు అని ఎవరిని అంటారంటే విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు. అంటే విద్యావంతుడైన బ్రాహ్మణుడు, మళ్ళీ వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు. ఈ రెండు క్వాలిఫికేషన్స్ ఉన్న బ్రాహ్మణుడు ఒకవైపున. అర్థమైందండి. రెండవది శునిచైవశ్వపాకేచ అన్నాడు. శునక మాంసము సేవించే ఒక చండాలుడు. అర్థమైందండి. వీరిద్దరినీ కూడా సమభావముతో ఎవరైతే చూస్తారో వారే నిజమైన పండితుడు అని భగవద్గీతలోని 5వ అధ్యాయంలోని 18వ శ్లోకం స్పష్టం చేస్తుందండి. ఇట్లాంటి శ్లోకాలు గీతలో అనేక ఉన్నాయండి. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చ ఆత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శినః సుహృన్మిత్రాయుదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధుస్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతి. ఇలాగా అందరూ సమానమే. భగవద్గీత ఏం చెప్తుంది? అందరూ సమానమే. కానీ ఈ రోజున భగవద్గీతని చదువుకున్న వాళ్ళు, అంటే పఠన, పారాయణ, శ్రవణ, ప్రచార ప్రసారం చేసేవాళ్ళు కూడా ఈ విషయాన్ని విస్మరించడం జరిగింది. అర్థమైందండి. భగవద్గీతలో ఏ ఒక్క శ్లోకం కూడా లేదు మీరు కులము ప్రాతిపదికన, లేకపోతే వర్ణము ప్రాతిపదిక, లేకపోతే గోత్రము ఆధారముగా, లేకపోతే భాష ఆధారంగా, దేశం ఆధారంగా మీరంతా కూడా ఈ విధంగా విడివిడిగా ఆ విధంగా జీవించవచ్చండి, ఒకరి పట్ల ఒకరు ఈ ద్వేషభావం పెట్టుకుంటూ ఉండొచ్చని ఎక్కడైనా చెప్పారు చెప్పండి? గీతనే కాదండి, గీత సర్వశాస్త్రమై శిరోమణి. ఏ శాస్త్రం కూడా చెప్పలేదండి. ఒక్కసారి ఇదే విషయాన్ని మనకు చెప్పేటువంటి స్పష్టం చేసినటువంటి ఒక అన్నమాచార్య కీర్తన ఒకసారి పరిశీలిద్దామండి. అర్థమైందండి. ఇప్పుడు ఇదే భావాన్ని అండి ఎక్కడ మీరు ఏ శాస్త్రం తీసుకున్నా ఇదే భావం అండి. ప్రపంచంలో అంతా కూడా మూల స్వరూపంలో ఆత్మలో పరమాత్మ సంతానము. ఇదే విషయాన్ని ప్రతి ఒక్క శాస్త్రం మనకు చెప్తోంది. మీరు కావాలంటే పరిశీలించుకోండి. ఒకసారి అన్నమాచార్య కీర్తనలో మరొక శ్లోకాన్ని చూడండి. మరొక విధానాన్ని ఏమంటున్నాడు? ఏ కులజుడైన నేమి ఎవడైనా నేమి. ఇదండి కుల వివక్షకు వ్యతిరేకంగా చెప్తున్నాడు. ఏ కులజుడైన నేమి ఎవడైనా నేమి, ఇది శీర్షిక. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? భగవద్భక్తి ముందు, అంటే భగవంతుడితో మనం సంబంధాన్ని జోడించుకునే విషయములో ఈ కులాలు, వర్ణాలు, వర్గాలు, గోత్రాలు, భాష, ప్రాంతము, జాతి, రంగు, లింగము, ఇటువంటి భేదాలు ఏమి ఉండకూడదు. భగవంతుడు అందరికీ ఒక్కడే అనుకున్నప్పుడు మధ్యలో మనం ఏమి ఈ భేదాలన్నీ మనం క్రియేట్ చేసుకున్నాం. అందుకనే ఈ విధంగా గొడవ పడుతూ ఉన్నాం, ఒకరి పట్ల ఒకరు ద్వేషభావము. కానీ మళ్ళీ మన మూల సిద్ధాంతం ఏమిటి? సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వమానవ సౌభ్రాతృత్వము, అంటే యూనివర్సల్ బ్రదర్హుడ్ అనమాట. అక్కడ యూనివర్సల్ అనేది వచ్చింది కదా, వసుదైవ కుటుంబకము, ఇలాంటి పదాలు అనుకోవటం వల్ల ఉపయోగం లేదండి. మనము ప్రపంచంలో ఉన్నటువంటి విశ్వాత్మలందరికీ ఒకే ఒక్క తండ్రి పరమాత్మ అన్న విషయాన్ని మనం ఇప్పటికైనా గ్రహించాలి. 9వ అధ్యాయం 17వ శ్లోకము, 11వ అధ్యాయంలోని 43వ శ్లోకము ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఒక్కసారి అన్నమాచారి గారి కీర్తన వినండి. భగవద్భక్తి ముందు కులాలు, వర్గాలు పనికిరావని, భగవంతుడి దృష్టిలో భక్తులందరూ ఒకటేనని, భగవంతుడి దృష్టిలో భక్తులందరూ ఒకటేనని అన్నమయ్య ఈ కీర్తనలో చాలా నిష్కర్షగా చెప్పారు. ఏ కులజుడైననేమి
ఎవడైనా అనేమి ఆకడ హరి నెరిగిన అతడే విప్రుడు. ఆకడ హరి నెరిగిన అతడే విప్రుడు. కమలాక్షునర్చించు కడు పుణ్యుడొకడేపో. కమలాక్షునర్చించు కడు పుణ్యుడొకడేపో. అమరగా లోకములన్నిటను ఘనుడు. అమరగా లోకములనన్నిటను ఘనుడు. ఇది 4 పంక్తుల కీర్తనండి. దీని ఒక్కసారి భావం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఏ కులములో పుడితేనేమి, ఏ కులములో పుడితే ఏముంది, ఎవరైతే ఆ పరమాత్మని, హరి అంటే అక్కడ పరమాత్మ, ఆ పరమాత్ముడిని తెలుసుకుంటారో వాడే నిజమైన జ్ఞాని. అక్కడ విప్రుడు అన్నాడు చూసారా, విప్రుడు అంటే జ్ఞాని. భగవంతుణ్ణి పూజించే ప్రతి ఒక్కడు పుణ్యాత్ముడే. చూడండి, భగవంతుడిని పూజించే ప్రతి ఒక్కడు పుణ్యాత్ముడే, లోకములో ఘనుడే అన్నాడు. అర్థమైంది? అమరగా లోకముల అన్నిటను ఘనుడు అన్నాడు చూసారా, లోకములో ఘనుడే. ఇక్కడ పుట్టుకతో వచ్చే భేదాలు భగవంతుడికి అనవసరము అని చెప్పాడు. అర్థమైందండి? ఎంత స్పష్టంగా ఉంది చూసారా. గీతాను అన్నమాచార్య ఈ సంకీర్తన 2 మ్యాచ్ అవుతున్నాయి. అర్థమైందండి? సో ఈ విషయాన్ని మనం ధార్మికంలో మనం కేవలం పాడుకుంటాం, ఆ విధంగా ఎవరి కోసమో అనుకుంటాం, కానీ మనలో పరివర్తన తెచ్చుకోవాలి, మనలో ఈ సమతాభావం రావాలి, సమత్వ స్థితి రావాలి. ప్రతి ఒక్కరిని మనం ఒక మనిషిగా గుర్తించాలి, పరమాత్మ యొక్క బిడ్డగా గుర్తించాలి అన్నటువంటి ఈ సోదర భావం, ఆత్మపరంగా సోదర భావం ఏదైతే ఉంటుందో అది రాదు. మనం ఉన్నవాడా, లేనివాడా, నల్లవాడ, తెల్లవాడ, నావాడ, పరాయివాడ, ఈ విధంగా చూసుకుంటూ మనం జీవితాన్ని కొనసాగిస్తున్నాం. ఇక్కడతో మనం విషయాన్ని ఫుల్ స్టాప్ పెడదామండి. ఇప్పుడు మనం భగవద్గీత, ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నామండి, మనము ఏం చెప్పుకుంటున్నామంటే కఠోపనిషత్తు చెప్పుకుంటున్నాం. కఠోపనిషత్తులో 2 మంత్రాలు ఒకే విధంగా ఒకేసారి తీసుకున్నామండి చర్చకి. ప్రతిసారి 2 మంత్రాలు తీసుకుందామండి, తొందరగా మనం పూర్తి చేసుకోవడానికి వీలవుతుంది. కాకపోతే క్షుణ్ణంగా ఈ పరిశోధన చేసి మీ అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో కొంచెం మనకి ఒక 4-5 ఎపిసోడ్స్ ఇవి కవర్ అవుతున్నాయి. ఒక్కొక్క ఈ 2 మంత్రాలు మనం 4, 5, 6 ఎపిసోడ్స్ వరకు తీసుకెళ్తున్నాం. ఒక్కొక్కసారి మనం ఏదో ఒక శ్లోకాన్ని మనం 18వ అధ్యాయంలో 67 అనుకుంటా, అది సుమారుగా 17 ఎపిసోడ్స్ చర్చించుకున్నాం. ఒకే ఒక్క శ్లోకం అన్ని కోణాలలో చర్చించుకున్నాం. అర్థమైందండి? ఫలానా 4 రకాల వాళ్ళకి చెప్పకండి జ్ఞానం అన్నట్టు చూసారా, అది చాలా ముఖ్యమైనటువంటి విషయం అనమాట. ఇప్పుడు ఒకసారి ఈ కఠోపనిషత్తులో ఏం చెప్తున్నాడు, ఎవరు ద్వాపర కలియుగాల్లోకి వస్తారు, ఎవరు సత్యత్రేతాయుగాల్లోకి వస్తాడో చెప్పాడండి. అర్థమైందండి? సంసారం అధిగచ్చతి అన్నాడు. ఇంకోటి ఆ ఉన్నతమైనటువంటి పరమ పదము ఆయన ఆప్నోతి అంటే పొందుతాడని చెప్పాడు. 1:3:7లో ఈ విధంగా ద్వాపర కలియుగాల్లో వచ్చే మనుషుల గురించి చెప్పాడు. తర్వాత 1:3:8లో సత్యత్రేతాయుగాల్లో వచ్చేటు అక్కడ పునర్జన్మ ఉండదు అంటాడు. పునర్జన్మ ఉండదు అంటే దైహిక భ్రాంతి ఉండదు కాబట్టి, దేహం ఉన్నప్పుడే దేహ భ్రాంతి, దేహాభిమానము, నేను దేహం అన్నటువంటి భ్రాంతి ఉండదు కాబట్టి అక్కడ జననము మరణం అన్న పదం రాదు. అందుకనే పునర్జన్మ అనేది అక్కడ సత్యత్రేతాయుగాలు ఉన్నటువంటి వాళ్ళకి అది ఉండదన్నమాట. కేవలం ద్వాపర యుగంలో దైహిక భ్రాంతి ఉంటుంది కాబట్టి జననము, పుట్టడము, మరణించడము ఇవన్నీ ఉంటాయి. ఇందులో మనము 4 విషయాలు చెప్పడం జరిగింది. ఒకటి విజ్ఞానవాన్, అవిజ్ఞానవాన్ అంటే జ్ఞాని, అజ్ఞాని. అర్థమైందండి? రెండవది అమనస్క, సమనస్క అంటే మనస్సుని నియంత్రించుకున్నటువంటి వాడి లక్షణాలు, అదేవిధంగా మనస్సుని నియంత్రించుకోనటువంటి వాడి లక్షణాలు. అమనస్క అంటే నియంత్రించుకోలేదు, సమనస్క అంటే నియంత్రించుకున్నాడు. ఈ విషయాన్ని మనం చర్చించుకుంటున్నామండి. ఇప్పటికే నేను అనుకోవడం ఒక 10 గీతా శ్లోకాలు మీ ముందు ఉంచడం జరిగింది. ఇదే విషయాన్ని, మనస్సుని అమనస్క నుండి సమనస్క వైపు ఎలా తీసుకుని వెళ్ళాలి, మనస్సుని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అన్న విషయం మీద మనం చర్చించుకొని వచ్చాము. ఇప్పుడు మరో 2 శ్లోకాలు మీ దృష్టికి ఉంచుతానండి. తర్వాత మనము ఏం చేద్దామంటే 3వ దానికి వెళదాం. శుచి, అశుచి అన్నట్టు చూసారా, పవిత్రత, అపవిత్రత, ఆ 3వ లక్షణాన్ని చర్చించుకుందాం. ఇప్పుడు అమనస్క, సమనస్క దాంట్లో 2వ అధ్యాయంలోని 61వ శ్లోకం మీ దృష్టికి తీసుకొని వస్తున్నానండి. 2వ అధ్యాయం 61. అక్కడ స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు చెప్తాడనమాట. 2వ అధ్యాయంలోని 54 నుండి 72వ శ్లోకం వరకు 19 శ్లోకాలు మీకు స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు, వాడి లక్షణాలు ఏమిటి అని అర్జునుడు అడిగినప్పుడు
భగవంతుడు దానికి 18 శ్లోకాలలో సమాధానం చెప్తాడు. ఇవన్నీ కూడా ఇప్పటికే మనం చర్చించుకున్నాం. ఇప్పుడు మనం వేరే కోణంలో మనం వస్తున్నాయి కాబట్టి మళ్ళీ మళ్ళీ వాటిని ప్రస్తావిస్తూ వస్తున్నాం. కఠోపనిషత్తులో కూడా దీని సమనస్క సందర్భంగా చెప్తున్నాం. 2వ అధ్యాయంలోని 61వ శ్లోకాన్ని చాలా జాగ్రత్తగా వినండి. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశేహి యస్యింద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అంటే స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు ఏమిటి, ఎవరు స్థితప్రజ్ఞుడు అనేది అర్థం చేస్తున్నాడు భగవంతుడు. ఇక్కడ ఏమంటున్నాడు? తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పర. ఇది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనస్సు సమస్త ఇంద్రియాలను నియంత్రించి పరమాత్మనే పరమ లక్ష్యముగా చేసుకొని స్థిరముగా ఉండాలి. ఆ స్థితిలో ఉండాలన్నమాట. అర్థమైందండి? మనసు సమస్త ఇంద్రియాలని కూడా మనం నియంత్రించుకొని ఒక్క పరమాత్మ యందే మన మనసుని బుద్ధిని అక్కడ పెట్టాలన్నమాట. అందుకని అక్కడ ఏమన్నాడు? మత్పరహ అన్నాడు. చూసారా? యుక్త మత్పరహ, యుక్త ఆసీత మత్పరహ. ఆ విధంగా మీరు ఉండాలి అంటున్నాడు, స్థిరంగా ఉండాలి. తర్వాత ఏమన్నాడు? వశేహి యస్యింద్రియాణి, వశేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠత. ఎవరైతే, అర్థమైందండి, ఎవరు మనస్సు, ఎవరి ఇంద్రియాలు వారి వశములో ఉంటాయో, మొదటేంటి స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈ విధంగా ఉండి పరమాత్మ మీద బలిహారి బుద్ధితో పరమాత్మని స్మృతి చేయాలని చెప్పాడు. ఎవరైతే ఆ విధంగా చేస్తారో, ఎవరైతే మనస్సు ఇంద్రియాలు వారి వశములో ఉంటాయో వారి ప్రజ్ఞ స్థిరంగా ఉంటుంది. అర్థమైందండి? వారి ప్రజ్ఞ స్థిరంగా ఉంటుంది అంటే ఏంటంటే, ఆ ప్రజ్ఞ అంటే ఏంటి? వివేక బుద్ధి, విచక్షణ, గుర్తించడం, విచక్షణ శక్తి అంటారు. పరిశీలన శక్తి, విచక్షణ శక్తి, నిర్ణయ శక్తి, అది జ్ఞానం ద్వారా వస్తుంది. ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారానే మనకు వస్తుంది అన్నమాట. అది స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి దీని కనెక్షన్ చూడండి. ఒకసారి దేనికి? కఠోపనిషత్తులోని 1:3:8, 1:3:7 మనం చూసినట్లయితే, తాని సర్వాణి సంయమ్య అంటే ఇంద్రియాలను సంపూర్ణముగా వశమునందు ఉంచుకోవడము. తాని సర్వాణి సంయమ్య. సంయమి అంటే కంట్రోల్. అర్థమైందండి? సంయమనము అంటారు కదా, అదనమాట. మత్పరహ అంటే పరమాత్మని ఏకైక లక్ష్యముగా చేసుకున్నటువంటి మనసు, మన్మనాభవ. అదనమాట. గీతలో మయ్యర్పిత మనోబుద్ధి అంటాడు చూసారా? పరమాత్మనే, ఒక పరమాత్మ ఒక్కడే అని తెలుసుకున్నప్పుడు వారి మీద బలిహారం ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తాం. అందరూ భగవంతులే, దేవీ దేవతలు భగవంతులే, ఋషులు మునులు భగవంతులే, ధర్మస్థాపకులు భగవంతులే, మనుషులు కూడా భగవంతులే. ఈ విధంగా అనుకున్నప్పుడు ఇక భగవంతుడు కూడా ప్రయత్నం చేయము. అది ఇప్పుడు వర్తమానంలో జరుగుతున్నటువంటి స్థితి. అందుకనే భగవంతుడు వచ్చి స్పష్టత మనకి ఇస్తున్నాడు. అర్థమైందండి? మత్పరహ అంటే పరమాత్మని ఏకైక లక్ష్యముగా చేసుకున్న మనసు. రాజయోగ అభ్యాసము ద్వారా ఇది కుదురుతుందండి. రాజయోగం అంటే స్వయాన్ని ఆత్మగా మనం అనుభవం చేసుకుంటూ ఆత్మల తండ్రి అయిన పరమాత్మపై మన మనసు బుద్ధిని పెట్టాలి. రాజయోగ అభ్యాసము ద్వారా మనస్సు పరమాత్మపై స్థిరపడినప్పుడు, చూడండి, స్థిరపడినప్పుడు ఇంద్రియాలు సహజముగా వశములోకి వస్తాయి. ఇంద్రియాలు సహజముగా వశములోకి వస్తాయి, లేకపోతే రావండి. ఇప్పటిదాకా మనుషుల మీద మనం బలిహారం అయ్యాము, మన ఇంద్రియాలు కంట్రోల్లో వచ్చాయా? రాలేదు. అంతే. అర్థమైంది? అందుకని పరమాత్మపై మనకి స్పష్టమైనటువంటి పరమాత్మ యొక్క గుర్తింపు ఆ భగవద్గీతలో ఇచ్చినట్టు విధంగా ఆధ్యాత్మిక దృష్టికోణం అర్థం చేసుకుంటే పరమాత్మకు సంపూర్ణ పరిచయం, ఖచ్చితమైన పరిచయం, అర్థమైందని సత్యమైన పరిచయము అక్కడ ఇవ్వడం జరిగింది. మనం చర్చించుకున్నాము. ఆ విధంగా ఉన్నట్లయితే అప్పుడు ఏమవుతుంది? ఇంద్రియాలు సహజంగానే మనకి వశంలోకి వస్తాయి. ఈ స్థితియే కఠోపనిషత్తు 1:3:8 చెప్పిన సమనస్క. అదనమాట వశం. ఎవరి ఇంద్రియాలు వశంలోకి వస్తాయి, ఎవరు మనసు పరమాత్మ మీద బలిహారం అవుతుందో వాళ్ళు ఏమవుతారు? అమనస్క నుండి సమనస్కలోకి వస్తారు. దీనికి విరుద్ధంగా ఇప్పుడు ఈ విధంగా చెయ్యమండి, మేము వదిలేస్తాం, ఇదంతా అబద్ధము, అసత్యము, మాకు అక్కర్లేదు, ఇట్లాంటి అనుకున్న వాళ్ళు ఉంటారు కదా. ఇటువంటి గ్రూప్ గురించి ఏం చెప్తున్నాడు? దీనికి విరుద్ధంగా పరమాత్మ స్మృతి లేక విషయాసక్తితో జీవించే మనస్సు అమనస్క అయి సంసార బంధనానికి కారణమవుతుంది. వాళ్ళు సత్యత్రేతాయుగాల్లోకి రారు. ద్వాపర కలియుగాల్లోనే వారి తదుపరి జన్మ ఉంటుంది. ఇదన్నమాట విషయం. మరొక శ్లోకం తీసుకుందాం.
రెండవ అధ్యాయంలోని 67వ శ్లోకం. రెండవ అధ్యాయంలోని 67వ శ్లోకము. ఇంద్రియాణం హి చరతాం యన్మనో అనువిధీయతే, ఇంద్రియాణం హి చరతాం అన్మనో అనువిధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంబసి, తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంబసి. ఏ విధముగా అయితే చూసారా, ఏమంటున్నాడు ఇక్కడ? విషయాల వైపు సంచరించే ఇంద్రియాలను మనస్సు అనుసరిస్తే, ఇప్పుడు ఇంద్రియాలన్నీ ఎక్కడికి వెళ్తాయి? ఇంద్రియ విషయాలపై వెళ్తాయి. ఇంద్రియాలు అంటే ఏం చెప్పాడు కఠోపనిషత్తులో? ఇంద్రియాలు గుర్రాలు అని చెప్పాడు, మనస్సు పగ్గం అని చెప్పాడు, బుద్ధి సారథి అని చెప్పాడు, రధికుడేమో ఆ విధంగా ఉన్నటువంటి యొక్క ఏమన్నాడు, ఆత్మ ఏమో రధికుడు అని చెప్పాడు. అర్థమైంది? ఈ విధంగా ఈ కంట్రోల్ తప్పినప్పుడు ఏమవుతుందండి? పగ్గాలు ఎటు ఎటు వదిలేస్తాయి. అక్కడ ఏమవుతుంది? విషయ వికారాల వైపు వెళ్ళిపోతాడు, ఇంద్రియ సుఖాల వైపు వెళ్ళిపోతాడు. అర్థమైందండి? ఆ విధంగా మనస్సు గాని అనుసరిస్తే అవి మనిషి వివేకాన్ని హరించి వేస్తాయి. అప్పుడు బుద్ధి పనిచేయదు. అంతే కదా, సారథి కంట్రోల్లో ఉన్నప్పుడు బుద్ధి కంట్రోల్లో ఉన్నప్పుడే మన గుర్రాలు కరెక్ట్గా, పగ్గం కరెక్ట్గా టైట్గా ఉంటుంది, గుర్రాలు కరెక్ట్ మార్గంలో పెడతాయి, సన్మార్గంలో పెడతాయి. లేకపోతే వివేకాన్ని హరించి వేస్తాయి అంటున్నాడు. ఏ విధంగా అని చిన్న ఉపమానం ఇచ్చాడు ఇక్కడ. అర్థమైందండి? నీటిలో తేలుతున్న పడవ, అదేమవుతుంది? బలమైన గాలి వచ్చిందనుకోండి, దాని మార్గం నుండి ఎలాగ కొట్టుకుని పోయేలాగా చేస్తుందో అలాగే చంచలమైన ఇంద్రియాలు మనస్సును లాగి మనిషి ప్రజ్ఞను నాశనము చేస్తాయి. అర్థమైందండి? ఆ పడవని గాలి ఎలా తోసేస్తోంది? తుఫాన్ వచ్చి తోసేసింది, ఏమైపోయింది? పడవ వంకర టింకర వెళ్ళిపోయింది. అదేవిధంగా చంచలమైనటువంటి మనస్సు ఏమవుతుందండి? ఆ విధంగా చంచలమైన ఇంద్రియాలు ఏమవుతుంది? మనస్సుని గట్టిగా, ఆ మనస్సుని లాగేసి మనిషిని ఏం చేస్తుంది? మనకి స్థితప్రజ్ఞ స్థితి నుంచి దించేస్తుంది, పతనానికి లాగేస్తోంది. ఇదన్నమాట విషయం. ఇది కఠోపనిషత్తులోని 1:3-7లో అమనస్క అనే పదం అన్నమాట. ఈ అమనస్క, ఇందాక సమనస్క గురించి చెప్పుకున్నాం కదా, ఇది ఈ విధంగా మన కంట్రోల్లో లేకపోయినట్లయితే, ఈ పడవని గాలి ఎలాగైతే తోసేసిందో ఈ చంచలమైనటువంటి ఇంద్రియాలు మనసుని ఆ విధంగా పాడు చేస్తాయో అప్పుడు ఏమవుతాయి? ఇంద్రియ విషయాల వైపు వెళ్ళిపోతాయి. అప్పుడు మన జీవితం పతనం అవుతుంది. ఇది అమనస్క అనే పదం ఫలితాన్ని ఏమంటే సంసారంలోకి వెళ్ళిపోతాడు, అంటే ద్వాపర కలియుగాలకు వెళ్ళిపోతాడు. అది ఆ విధంగా అమనస్క అనే పదము ఆ విధంగా సంసారంలోకి నెట్టివేస్తోంది మన జీవితాన్ని అని వివరిస్తే, ఈ 2వ అధ్యాయంలోని 67వ శ్లోకము దానికి కారణాన్ని వివరిస్తుంది. ఎందువలన అంటే బుద్ధి ఆ విధంగా మూసుకొని పోతే, అర్థమైంది? సారథి యొక్క కర్తవ్యాన్ని నిర్వహించకపోతే, పగ్గాలు వదిలేసి ఆ విధంగా గుర్రాలని నీ ఇష్టం వచ్చినట్టు తిరుగురాయన అని విడిచిపెట్టేస్తే ఏ విధంగా వస్తుందండి? సమనస్క రాదు. అమనస్క స్థితి అంటే మనస్సు యొక్క నియంత్రణ అనేది మన చేతిలో లేకుండా కంట్రోల్ తప్పుతుంది, మన జీవితం ఆ విధంగా పాడవుతుంది. అందుకని ఏమన్నాడు ఇక్కడ? అమనస్క అవుతుంది అన్నాడు. పరమాత్మ స్మృతిలో దీనికి విరుద్ధంగా ఏంటి? రివర్స్ ఆలోచన, ప్రతిదానికి అమనస్క సమనస్క. పరమాత్మ స్మృతితో ఇంద్రియాలను నియంత్రించిన మనస్సు, పరమాత్మ స్మృతితో ఇంద్రియాలను నియంత్రించిన మనస్సు సమనస్క అయి తత్పద ప్రాప్తికి దానికి అర్హమవుతుంది. అటువంటి అర్హత లభిస్తుంది. తత్పదం అంటే ఉన్నతమైనటువంటి పదము, సత్య త్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మ పొందుతుంది, దానికి అర్హత పొందుతుంది. ఇప్పుడు మనం అమనస్క సమనస్క అయిపోయింది. విజ్ఞానవాన్ మొదటిది, అమనస్క సమనస్క అయిపోయింది. అందులో 4లో 2 పూర్తి చేసుకున్నాం. 3వది ఇప్పుడు మనం ఏం తెలుసుకుంటామంటే శుచి అశుచి. అర్థమైందండి? అంటే శుచి అంటే ఏంటి? పవిత్రత అంటే దేహ పవిత్రత కాదు, ఆత్మ పవిత్రత. అశుచి అంటే ఆత్మ అపవిత్రత. దీని గురించి మనం కఠోపనిషత్తు 1:3-7, 1:3-8 మంత్రాలలో అశుచిహి అన్న పదం ఉంది, శుచిహి అన్న పదం ఉందండి. అంటే అపవిత్రత మరియు పవిత్రత అనే పదాలు ఇక్కడ ఏం తెలియజేస్తున్నాయి? ఇక్కడ ఈ 2 పదాలు శుచి అశుచి అంటే ఏం తెలియజేస్తున్నాయి ఒకసారి గమనించండి. శరీరం యొక్క అశుభ్రత లేదా శుభ్రత గురించి చెప్పడం లేదు, శరీరం గురించి చెప్పడం లేదు. గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పటిదాకా శరీరం అనుకుంటున్నాం, ఎందుకంటే 100% మనం దైహిక భ్రాంతిని పడిపోయాం కాబట్టి. శరీరం గురించి చెప్పడం లేదు. ఈ పదాలు మనస్సు మరియు బుద్ధి అంటే ఆంతరిక స్వచ్ఛత. అర్థమైందండి? ఆంతరిక స్వచ్ఛత గాని ఆంతరిక అస్వచ్ఛత గాని, శుభ్రత అశుభ్రత. అర్థమైందండి? పవిత్రత అపవిత్రత, శుచి అశుచి,
వీటి గురించి చెప్తుంది కానీ శరీరం గురించి చెప్పటం లేదు. దానికి శరీర ఆంతరిక స్వచ్ఛత, అస్వచ్ఛత లేక స్వచ్ఛతకు సూచకము. కేవలం నీటితో శరీరాన్ని కడగటం వలన, ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. కేవలం శరీరాన్ని నీటితో కడగడం వలన, అంటే స్నానం చేస్తున్నాం నీటితో, సబ్బు షాంపూ పెట్టుకుని మనం చేస్తున్నాం కదా, ఆ విధంగా కడగటం వలన మనసు శుద్ధి అవ్వదు. ఇది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అండి. ఇది కామన్ సెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. కాస్త తర్కాన్ని, కాస్త బుద్ధిని, కాస్త ఇంగిత జ్ఞానాన్ని వాడుకుంటే మనకు అర్థమవుతుంది. శరీరాన్ని కడుక్కుంటే మనసు శుద్ధి అవుతుందా? అవ్వదు. అర్థమైందండి. అందుకని ఏం చెప్తున్నాడు ఇక్కడ? రాగద్వేషాలు లేని మనస్సే పరమ శౌచము అన్నాడు. అర్థమైందండి. ఇక్కడ శౌచం యొక్క శరీరాన్ని కడగటం వల్ల మనసు శుద్ధం అవుతుందంట. రాగము ద్వేషము ఈ రెండు ఉండకుండా ఉంటేనే మనసు శుద్ధి అవుతుంది. ఇప్పుడు రాగము ద్వేషము లేకుండా ఎట్లా అవుతుంది కుదో చెప్పండి. దానికే మనం ఏం కావాలి? ఆత్మిక స్థితిలోకి వెళ్ళాలి, పరమాత్మ స్మృతిలోకి వెళ్ళాలి. ఈ రెండిటికి మనం ఎప్పుడు కుదురుతాయి? రాజయోగం అనే ప్రక్రియ ద్వారా కుదురుతుంది. చాలా సింపుల్ నాలెడ్జ్ అండి. ఒక్కసారి భగవద్గీతలో లోతైన తత్వాన్ని మనం అర్థం చేసుకున్నాం కాబట్టి ఇది చాలా సులభంగా మనకు అర్థమవుతుంది. సో రాగద్వేష రహిత మనస్సు అన్నమాట. దానిని పరమ శౌచము అన్నాడు. ఆత్మశుద్ధి అంటే అదన్నమాట. ఇప్పుడు ఒకసారి మనం అశుచి అనే పదం తీసుకుందాం ముందుగా. ఎందుకంటే 1వ అధ్యాయం 1:3-7లో ముందుగా మనకి ఏమిచ్చాడు? అశుచి అని ఇచ్చాడు. సదా అశుచి అని ఇచ్చాడు. అంటే ఎప్పటికీ అపవిత్రుడే. అంటే దేహభ్రాంతిలో ఉంటే ఎప్పటికీ కూడా ఆత్మశుద్ధి అవ్వదు. ఆత్మశుద్ధి అంటే ఎప్పుడవుతుంది? ఆత్మ అపవిత్రంగా అయ్యిందన్న సంగతి మనకి జ్ఞానం ఉన్నప్పుడు అవుతుంది. అర్థమైందండి. ఆత్మ కుళ్ళిపోయింది అని తెలిసినప్పుడు మనం కడుక్కోవడానికి ప్రయత్నం చేస్తాం. ఫలానా ఇల్లు బాగా పాడైపోయిందండి, 3 నెలలు లేము, మనం ఇప్పుడే వచ్చాము, తాళం తెరుచుకుంటామని వెంటనే వెళ్ళిపోతామా? వెళ్ళాము. కాస్త 2 రోజుల ముందే ఎవరికో చెప్పి క్లీన్ చేపిస్తాం శుభ్రంగా. అర్థమైందండి. సో అదేవిధంగా మనస్సు కుళ్ళిపోయింది, బుద్ధి కుళ్ళిపోయింది, అర్థమైందండి, ఆత్మ కుళ్ళిపోయింది. అందుకని అశుచి అన్నవాడు ఏం చేస్తాడు? సంసార బంధంలో పడతాడు. అంటే ద్వాపర కలియుగాల్లోనే తదుపరి జన్మ ఉంటుంది. దాన్ని సమర్థించే కొన్ని గీతా శ్లోకాలు చూద్దామండి. ఇక్కడ కఠోపనిషత్తు 1:3-7లో సదా అశుచి, ఎల్లప్పుడూ అపవిత్రుడు అని ఎవరిని అంటారు? ఎవరి బుద్ధి అయితే దేహాభిమానములో కూరుకుపోయి ఇంద్రియ సుఖాల వెంటే పరిగెడుతుందో అప్పుడు కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారం అనబడే పంచవికారాలు మనస్సును ఆవహించి అంతఃకరణము మలినము చేస్తుంది. అంతఃకరణం అంటే ఏంటి? ఆత్మ. అంతఃకరణం అంటే ఆత్మ. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలు అంటున్నాం చూసారా? ఇదనమాట. అంతఃకరణం మలినమవుతుంది. ఇదే అసలైన అశుచిత్వము అన్నాడు. అశుచిత్వం అంటే ఏమిటి? నీ యొక్క ఆత్మ కుళ్ళిపోయి ఉంది, తమో ప్రధాన అవస్థలో ఉంది. ఎందుకంటే మనం దైహిక భ్రాంతిలో జీవితాన్ని గడుపుతున్నాము. కాబట్టి కఠోపనిషత్తు ఏం చెప్తుంది? నాయనా, నీవు సత్యత్రేతాయుగాల్లోకి రాలేవు. ఎందుకంటే దానిలోకి రావాలి అంటే ఆత్మ శుద్ధి కాబడాలి. అందులో నిక్షిప్తము కాబడిన సంస్కారాలు సాత్విక ప్రధానంగా అవ్వాలి. అప్పుడే వస్తాం. ఆ ఫార్ములానే 14వ అధ్యాయంలోని 14వ శ్లోకము, అదే అధ్యాయంలోని 15వ శ్లోకము, ఆ 2 శ్లోకాలు మీరు చూసుకోండి. మీకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అక్కడ. ఇప్పుడు కొన్ని గీత సమర్థించే శ్లోకాలు మనం చూద్దామండి. అశుచి గురించి చెప్పేటువంటి శ్లోకాల్లో 16వ అధ్యాయంలో నుండి దైవాసుర సంపద విభాగ యోగంలో అందులో ఆసురు లక్షణాలు కలవారిని భగవంతుడు ఏమన్నాడు? అశుచి అని అన్నాడు. ఆసురి లక్షణాలు ఉన్నవాడు అంటే దేహభ్రాంతిలోని జీవితాన్ని గడిపేవాడు అనమాట. వాడిని అశుచిగా పేర్కొన్నాడు. ఒక్కసారి గమనించండి ఏ శ్లోకంలో పేర్కొన్నాడు ఒక్కసారి చూద్దాము. 16వ అధ్యాయము దైవాసుర సంపద విభాగ యోగములో 7వ శ్లోకం. రాసుకునేవాడు రాసుకోవచ్చు. 16:7. ప్రవృత్తించ నివృత్తించ జనా నా విదురాసుర నా శౌచం నాపి చాచారో నా సత్యం తేషు విద్యతే. ఇది శ్లోకం అండి. ప్రవృత్తించ నివృత్తించ. అర్థమైందండి. ఇక్కడ ఏమంటున్నాడు? ఆసురీ స్వభావం గల వారికి ఏది చెయ్యాలో ఏది చేయకూడదు. ప్రవృత్తి అంటే చెయ్యాలి, నివృత్తి అంటే చేయకూడదు. అర్థమైందండి. ఏ పని చెయ్యాలి, ఏ పని చేయకూడదు, ఎటువంటి కర్మ చేయాలి, ఎటువంటి కర్మ చేయకూడదు, ఇది తెలియదు. ఆసురీ స్వభావం గల వారికి ఏది చెయ్యాలో ఏది చేయకూడదో తెలియదు. వారిలో అంతఃకరణ శుద్ధి కానీ, అర్థమైందండి. నా శౌచం అన్నాడు కదా, నా శౌచం
నాపి చాచారో అంటే చక్కటి ఆచార వ్యవహారం కూడా తెలియదంట, శౌచం గురించి కూడా తెలియదంట. వారిలో అంతఃకరణ శుద్ధి కానీ అంటే శౌచం అనమాట. అశుచి అన్నాడు చూసారా, సదాచారము గాని సత్యము కానీ చూసారా, నా సత్యం తేషు విద్యతే అన్నాడు చూసారా. ఈ మూడు చెప్తున్నాడు. ఒకటి అశుచి అంటే అంతఃకరణ శుద్ధి లేదు, సదాచారము లేదు, మరియు ఏమన్నాడు సత్యము, ఈ మూడు కూడా లేవన్నమాట. అందుకని భగవంతుడు ఏమంటున్నాడు, ఇది కఠోపనిషత్తులో 1, 3, 7 ఈ అశుచికి దీన్ని సమర్థించేటువంటి శ్లోకం అన్నమాట. ఇది 16వ అధ్యాయంలోని 7వ శ్లోకం. ఇప్పుడు మరొక శ్లోకాన్ని చూద్దామండి. 16వ అధ్యాయంలోని 10వ శ్లోకము. కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః మోహాత్ గృహీత్వా అసత్గ్రాహాన్ ప్రవర్తంతే. ఆఖరి పదం అండి, అశుచి వ్రతాః అన్నాడు. దానికోసం అన్నమాట ఈ కనెక్టింగ్ శ్లోకం మనం తీసుకున్నాం. అర్థమైందండి. కామమాశ్రిత్య దుష్పూరం అంటే, దుష్పూరం అంటే ఎప్పటికీ తృప్తిపరచలేవండి. కామ వికారం అంటే లైంగిక వాంఛలు ఎప్పటికీ ఎన్నటికీ కూడా తృప్తిపరచలేనటువంటి విషయం అన్నమాట. ఎప్పటికీ తృప్తిపరచలేని కామ వికారము అంటే లైంగిక వాంఛలు. తర్వాత ఏమన్నాడు, దంభమాన మదం అన్నాడు. దంభం అంటే ఏంటండి, దంభం అంటే ఏమిటి? దంభం అంటే మనం పైకి డాంబికం అంటాం చూసారా, పైన దర్జాగా చాలా బ్రహ్మాండంగా కనపడతాము, కానీ లోపల మన విషయ వికారాలు దానితోనే మన జీవితాన్ని గడుపుతూ ఉంటాం. అర్థం, దాన్ని దంభం అంటారు, షో అంటారు అనమాట. పైన ఆ విధంగా షో చేస్తారు, కానీ వాళ్ళలో సంస్కార పరివర్తన చేసుకునే విధానం కూడా తెలియదు, వాళ్ళు చేసుకోరు కూడా. దంభం. మానం అంటే ఏంటి? అభిమానము, దేహభ్రాంతి, దేహాభిమానం అన్నమాట. అక్కడ మానం అంటే దేహాభిమానము. తర్వాత మదము అన్నాడు. మదం అంటే గర్వము, పొగరు, గర్వం ఇట్లా అంటారు చూసారా, నేను చాలా గ్రేట్ అన్న ఫీలింగ్. అందులో కూడా అభిమానం ఉండే ఇంకొక లక్షణం అనమాట, అవలక్షణం అనమాట. మదం అంటే గర్వముతో నిండిన వారై మోహము వలన అజ్ఞాన మార్గాలను ఆశ్రయించి అశుచి వ్రతులుగా అపవిత్రమైన రీతులతో సమాజములో ప్రవర్తిస్తారు. అర్థమైందండి. ఈ విధంగా అశుచి వ్రతులు అన్నాడు అక్కడ. ప్రవర్తంతే అశుచి వ్రతాహ అన్నాడు చూసారా. అంటే ఈ విధంగా అశుచి అంటే ఏంటి? ఈ విధంగా ఉన్నటువంటి మదము, దంభము, విషయ వికారాలు దాంట్లో చిక్కుకొని పోయి ఆ విధంగా జీవితాన్ని గడిపే వాళ్ళంతా కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? సంసారం చాది గచ్చతి అంటే వాళ్ళు ద్వాపర కలియుగాల్లోనే వాళ్ళ జన్మ ఉంటుంది. వాళ్ళు ఉన్నతమైనటువంటి సత్యత్రేతాయుగాల్లో వారి యొక్క జన్మ ఉండదు. ఇది మనం అశుచి చర్చించుకున్నామండి. తదుపరి ఎపిసోడ్లో మనము శుచి దాని గురించి కూడా గీతలో ఉన్న శ్లోకాలు మరికొన్ని చెప్పుకుందాము. ఇక్కడతో మన ఈ చర్చను ముగించుకుందాము. తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారం అండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.